మాఘమాసం ఎప్పుడొస్తుందో. బాబు ఏంటి బాబు? రాజుగారు ఇల్లు ఎక్కడా? ఆయన ఇల్లు ఎక్కడు, ఇంట్లోనే ఉంటాడు. ఆ పక్కిలో ఉంటాడు, వెళ్ళి అడుక్కో. నేను అడుక్కునేవాడు కాదు, అడ్రస్ అడిగాను అంతే. రే ఇట్రా. ఏంటి? వర్షం పడట్లేదు కదా, గొడుగు ఎందుకు వేసుకెళ్తున్నావు? నా ఇష్టం. ఆ గొడుగు కొంచెం పక్క దిప్పు. అబ్బో అరే చాలా చిన్న సెల్ ఫోను, బుజ్జిముండ భలే ముద్దొస్తుంది. నా దగ్గర ఇచ్చుకుంటే పోలా. ఇప్పుడు మీ టీం లో ఒకరికి కళ్ళకి గంటలు కడతాం. ఇక్కడ ఉన్న ఐటమ్ లో ఒక్క ఐటమ్ మేము ముందు పెడతాం. చేతితో దాని మీద దాని పేరు చెప్పాలి. నేను రెడీ. ముందు నా కళ్ళకి గంటలు కట్టండి. ఓకే. ఇవేంటి ఇలా ఉన్నాయి? ఇంతకు ముందు టేబుల్ మీద లేవు కదా. అబ్బా చూసినావైతే చెప్తావు కదా అని మేం కొత్త ఐటమ్ పెట్టాం. చేతితో తడిమి చెప్పు. ఇవి చింతపిక్కలు కాదు. మరేంటి? అది చెప్పాల్సింది నువ్వు బాబు. చెప్పరా అన్నయ్య. చెప్పరా అన్నయ్య. చెప్పు. 3 టైం అయిపోయింది. చిచ్చి మన పరువు తీసావు. ఏంటి ఇలా ఉన్నాయి? సిగ్గు లేకపోతే సరి. కళ్ళు కనిపించట్లేదా? చూసి కూడా చెప్పలేకపోతున్నా. చిక్కుడు గింజలు సోంబరి. ఇప్పుడు మా టీం లో ఒకరికి కళ్ళకి గంటలు కట్టండి. నాకు కట్టండి. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పు. పెడతాడు. ఇది పంచదారలా ఉంది, కానీ అంత సింపుల్ ఐటమ్ ఎందుకు పెడతారు? ఆఫ్టర్ ఆల్ పంచదార కూడా చెప్పలేకపోతుంది. ఇది బొంబాయి రవ్వ. అది కూడా చెప్పలేకపోయావు. ఇది బొంబాయి రవ్వ కాదు, పంచదార. ఏం చేస్తున్నారా? కనిపించడం లేదా? పంచదార, మినపప్పు, కందిపప్పు, చింతపండు. ఏంట్రా ఇవన్నీ తింటున్నారా? తినడం లేదురా, తిండిపోతు. కళ్ళకి గంటలు కట్టుకొని చేతితో తడిమి చెప్పే గేమ్ ఆడుతున్నాం. ఓ ఈ గేమ్ ఏదో సూపర్ గా ఉంది. అయితే నేను ఆడతాను. నాకైనా కూడా గంటలు కట్టండి. వస్తున్నానండి. రే నేను మళ్ళీ వచ్చి ఆడతానే. ఏంటి సార్ పిలిచారు? బయట ఏం చేస్తున్నారా? మీ ఇద్దరు పిల్లలు కలిసి బయట భలే గేమ్ ఆడుతున్నారు సార్. నేను ఆడదాం అనుకునే లోపు ఇంతలోనే మీరు పిలిచారు. ఏం గేమ్ ఆడుతున్నారేంటి? అది అరే ఆ గేమ్ భలే తమాషాగా ఉంటుంది. అందులో మనం ఎక్స్పర్ట్స్. ఈ గేమ్ ఇంకో వెరైటీగా కూడా ఆడొచ్చు. అవునా? ఎలా చెప్తాను. ఈసారి నా కళ్ళకి గంటలు కట్టండి. సరే. రేయ్ ఇంతవరకు మీరు ఈ ఐటమ్స్ ని కళ్ళతో చూడకుండా చేత్తో తడిమి ఏంటో చెప్పారు గాని ఈసారి అలా కాదు. ఈ సంచిలో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవేంటో నోటితో రుచి చూసి చెప్పాలి. అరే ఈ గేమ్ భలే ఉంది సారు. నా కళ్ళ గంతలు కట్టి నా నోట్లో బెల్లం పెట్టండి, అది తినేసి బెల్లం అని చెప్పేస్తా. ఈ వంకతో సంచిలో ఉన్నవని తినేద్దామని ప్లాన్ చేస్తున్నావు ఏంట్రా? అదేం కుదరదు. ఈ గేమ్ నేను మంగా ఆడతాం, మీరందరూ ఆడియన్స్. ఏమంటారు? ఈ మధ్య మీరు అన్ని ఫిక్స్ అయ్యి తర్వాత మాకు చెప్తున్నారు. కానివ్వండి కానివ్వండి. అవును, మీరు చేసే అన్ని పనులకు మేము ఆడియన్స్ అయిపోయాం. ఏం చేస్తాం, మా టైం బాగోలేదు. సార్ ముందు గేమ్ స్టార్ట్ చేయండి సార్. ముందు మంగ కళ్ళకి గంతలు కడతాను. నువ్వు రెడీయా? నేను రెడీ. ఓకే. మంగ నోరు తెరు. ఏంటిది ఇంత గట్టిగా ఉంది? కొరికితే తెలుస్తుంది. రాయి నా నోట్లో పెట్టలేదు కదా. అప్పుడే నీ పళ్ళు వీక్ అయిపోయాయి ముసలమ్మ.
నన్ను అంత మాట అంటావా? ఇది మైసూర్ పాక్. ఇది చెప్పడానికి ఇంతసేపా? అదే నేనైతేనా ఈ ఐటెం ని నోటి దగ్గరికి తీసుకురాగానే ఆ వాసన చూసి ఏంటో చెప్పేసేవాడిని. కంగారు పడుకు రాంబాబు, నీ టైం వస్తుంది కదా, అప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఏంటో చెప్పండి. ఒక నిమిషం. ఈసారి మెత్తగా ఉండే ఐటెం పెడుతున్నాను, నువ్వు ఈజీగా చెప్పేయచ్చులే. హల్వా ఏంటిదిలే. ఇదిగో నోట్లో పెట్టగానే కొరికేయాలి. ఓకే రాంబాబు, ఈ మంగని తక్కువ అంచనా వైకో. ఓకే పెట్టు. రెడీ 1 2 3. ఏంట్రా బాబు, పచ్చిమిరపకాయ పెట్టావా? ఏమన్న తర్వాత ఇవన్నీ కామన్ అమ్మా. కావాలంటే నువ్వు కూడా ఆ సంచిలో ఉన్న ఏ ఐటెం నా నోట్లో పెట్టు, నేను తక్కువని చెప్పేస్తాను. అది చూద్దాం. సారు ఈ గేమ్ మాత్రం భలే ఉంది. సరే రా. పచ్చిమిర్చి పెట్టావా? టమాటా అవాక్కైపోయావా? కొరకుండా ఎలా చెప్పేశావు? అదే నా టాలెంట్ అమ్మా. నెక్స్ట్ ఐటెం పెట్టుకో. ఈసారి నాలుగు కూడా తగలకుండా మింగేసి దాని పేరు చెప్తా. ఏంటి ఆగిపోయా? నెక్స్ట్ ఐటెం నోట్లో పెట్టు. ఈ ఐటెం పేరు చూద్దాం. ఇది ఏ ఐటెం అంత గట్టిగా ఉంది? ఇక్కడ నా సెల్ ఫోన్ ఉండాలి. కొంపది చూసుకోకుండా సెల్ ఫోన్ రాంబాబు నోట్లో పెట్టేశానా? అదే ఇటుంది, అందుకే ఏ టేస్ట్ తెలియకుండా కడుపులోకి వెళ్ళిపోయింది. రేయ్, నా బుజ్జి సెల్ ఎక్కడో మిస్ అయిందిరా. అందులో క్రిమినల్స్ లిస్ట్ చాలా ఉంది. అది కానీ పోలీసులు దొరికిందంటే అండర్ గ్రౌండ్ లో ఉన్న రౌడీలంతా బడికి రావాల్సిందే. నేను చాలా జాగ్రత్తగా ఆ సెల్ ఎక్కడుందో కనుక్కుంటాను. ఈ లోపు మన వాళ్ళందరినీ ఎలర్ట్గా ఉండమని చెప్పు. గుట్టుకును మింగేస్తానని పోసు కొడితే ఇలాగే ఉంటుంది. సెల్ చాలా ముద్దుగా ఉందని రోడ్ మీద దొరికితే తీసుకొచ్చుకున్నాను. ఈ లోపు ఇలా మింగేస్తారని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు సెల్ ఫోన్ గురించి మాట్లాడుతున్నావు గానీ నా కడుపులో ఎలా ఉందో నీకు అక్కర్లేదా? గౌతమి పుత్ర శాతకాన్ని కత్తి మింగేసినా అరిగించుకుంటాను అన్నావుగా. మాట వరుసకి 100 అంటావు. అంత మాత్రం చేత ఇలాంటి టైంలో దెబ్బ కొట్టాలా? ఇప్పుడు మా డాడీ కడుపులో ఉన్న సెల్ ఫోన్ బయటకు ఎలా వస్తుంది? అది అసలు కడుపులో ఏ పొజిషన్ లో ఉందో తెలీదు. రింగ్ ఇచ్చి చూస్తే తెలుస్తుంది కదా. మేడం ఈ ఐడియా సూపర్ మేడం, కానీ దాని నెంబర్ మనకు తెలియదు కదా. అంటే నెంబర్ తెలిస్తే రింగ్ ఇద్దాం అనుకుంటున్నారా? పొట్టేదవా? అమ్మో, మరైతే నా ఫోన్ నాకు ఇచ్చేయండి సార్. రేయ్, సెల్ పేరు ఎత్తామంటే చంపేస్తారు ఎదవా. ఎక్కడా? నా ఫోన్ రింగ్ అవుతుంది అనుకుంటా. అరే, నా ఫోన్ రింగ్ అవటం లేదే. మరి ఆ రింగు ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ రాంబాబు కడుపులో ఉన్న సెల్ ఫోన్ రింగ్ సౌండ్ కాదు కదా? 1 మినిట్. yes, ఈ సౌండ్ రాంబాబు కడుపులో నుంచి వస్తుంది. అవును, నా కడుపులో నుంచి వస్తున్నట్టుంది. అలా మెలకలు తిరుగుతున్నావేంటి రాంబాబు? ఆ దిక్కుమాల సెల్ ఫోన్ వాడు రింగ్ టోన్ తో పాటు వైబ్రేషన్ కూడా పెట్టినట్టున్నాడు. ఇప్పుడు మా నాన్న పరిస్థితి ఏంటి? మీరేం భయపడకండి, 2 రోజులు అయితే అదే కరిగిపోతుంది. ఆ మాట అనద్దు మంగ, నా కడుపులో గడబిడ అయిపోతుంది. అమ్మయ్యా, సెల్ రింగ్ ఆగింది. సెల్ లిఫ్ట్ అయిపోతే వదులుతా అనుకుంటున్నారా? దొరికాక నీ సంగతి చెప్తా. మళ్ళీ రింగ్ వస్తుంది. సార్ ఈ సిమ్ నెట్వర్క్ ఏదో తెలిస్తే బాగుండు. బయట ఉంటేనే మన ఫోన్ సిగ్నల్ రావట్లేదు. ఇది కడుపులో ఉన్న సిగ్నల్ బాగా వస్తుంది కదా. ఈ నెంబర్ ఏ కంపెనీదో కనుక్కుని మనం అదే తీసుకుందాం. సిగ్నల్ బాగా దొరుకుతుంది. కరెక్ట్ మేడం. ఇక్కడ నేను చచ్చిపోతుంటే మీకు వేళకోళంగా ఉందా? సారీ. ముందు ఏ డాక్టర్ నైనా కలిసి ఆపరేషన్ చేయించుకుని కడుపులోంచి సెల్ ఫోన్ బయటికి తీసుకుని వస్తా. సార్ బయట తీసాక నా సెల్ ఫోన్ నాకు ఇచ్చేయాలి సార్. ఇట్రారా. కొడతాను అనుకున్నావా? కొట్టే ఊపిరి కొట్టలేదురా. సార్ మీరు కొట్టినా పర్వాలేదు సార్, నా ఫోన్ మాత్రం నాకు ఇచ్చేయండి. కడుపులో కూడా పనిచేసే సెల్ ఫోన్ ఎక్కడా దొరకదు సార్. నీ పని ఇప్పుడు కదరా, హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత చెప్తా. రాంబాబు, హాస్పిటల్ అని చెప్పి లోపలికి వెళ్తున్నావేంటి? ప్యాంట్ వేసుకుని వస్తా. త్వరగా మార్చుకుంటా, నేను వస్తాను. అసలు బయటికి రాకపోతే మా నాన్న పరిస్థితి ఏంటో.
గొప్పలకి పోయి సెల్ ఫోన్ మింగేశాడు. పాపం. దొరక్క బుజ్జి ఫోన్ దొరికితే ఈయన మింగేశారు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వాడు అడ్రస్ తెలిస్తే అదొని చంపేసి నా ఫోన్ తీసుకుంటా. ఎందుకు రాను నమ్మేవు ఈ ఆడవారిని, హే అనాదిగా నీ గుండె కోతకు ఆనవాలుని. సార్ సెల్ ఫోన్ తీసారా? ఇదంతా నీ వల్ల వచ్చిందిరా. నీకు ఆ బుల్లి ఫోన్ దొరకపోయి ఉంటే నాకు ఈ కష్టాలు వచ్చిండేవి కాదురా. ఇంతకీ హాస్పిటల్లో ఏమన్నారో చెప్పలేదు సార్. కడుపులో ఉన్న సెల్ ఫోను పద్మవ్యూహంలో ఇరుక్కుపోయిన అభిమన్యులాగా పేగులో ఇరుక్కుపోయిందట. అది బయటకు తీస్తే రాంబాబు ప్రాణాలకి ప్రమాదం అట. అవును, కొంతమంది ఒంట్లో బుల్లెట్ ఇరుక్కుపోయినట్టు మీ కడుపులో సెల్ ఫోన్ ఇరుక్కుపోయిందన్నమాట. కరెక్ట్ గా చెప్పావురా. ఈ ఫోన్ మళ్ళీ రింగ్ అవుతోంది. ఇది నన్ను బతకనిచ్చేలా లేదురా దేవుడా. హలో రేయ్, హలో అంటూ వేళకోళం వాడతావేంట్రా? ఆ వాయిస్ వీడిది కాదు, నీ కడుపులోంచి వస్తుంది. నువ్వు కొట్టుకున్నప్పుడు ఆన్ అవుతుంది. అయ్య బాబోయ్. హలో అంటే అయ్య బాబా అంటావేంట్రా? రాంబాబు, నీ వాయిస్ అటువైపు వాళ్ళకు కూడా వినిపిస్తుంది. నా సెల్ ఫోన్ ఎక్కడ దాచారో మర్యాదగా చెప్పండి. రేయ్, నువ్వు ఎవరో నాకు తెలీదురా. కానీ నీ సెల్ ఫోన్ మాత్రం నేను నీకు చెప్పే ప్లేస్ లో లేదురా. అంటే చాలా సీక్రెట్ ప్లేస్ లో దాచావా? రేయ్, నా సంగతి నీకు తెలియదు. 10 మర్డర్లు 20 మానభంగాలు చేశాను. నువ్వు దాచిన నా సెల్ ఫోన్ లో నాకు కావలసిన చాలా సీక్రెట్ నెంబర్స్ ఉన్నాయి. అది గాని పోలీసులు దొరికితే మేమంతా జైలుకి పోవాల్సి వస్తుంది. మర్యాదగా ఫోన్ ఇస్తావా చస్తావా? ఏంటి అలా గుద్దావు? ఫోన్ కట్ చేశాను. హలో హలో. అవును, ఆగిపోయిందే. ఛ! ఫోన్ కట్ చేశాడు. అయినా నిన్ను వదిలిపెట్టాడు. ఎక్కడున్నా నిన్ను చంపేస్తాను. చూసావా, లైన్ కట్ అయిపోయింది. ఈ పద్ధతి ఏదో చాలా బాగుంది మేడం. అదిగో మళ్ళీ ఫోన్ రింగ్ అవుతోంది. రాంబాబు, ఈసారి ఫోన్ లిఫ్ట్ చేయొద్దు. అదేదో సెల్ ఫోన్ నా చేతిలో ఉన్నట్టు మాట్లాడతావేంటి? ఈ విషయంలో మనం చాలా అలర్ట్ గా ఉండాలి. నీ కడుపులో సెల్ ఫోన్ ఉన్నట్టుగా ఆ రౌడీ గ్యాంగ్ కి తెలిస్తే వాళ్ళు అన్నంత పని చేస్తారు. అంటే రాంబాబు గారి పొట్టను కత్తితో కచాబిచా పొడి చేసి ఆ పొట్టలో సెల్ ఫోన్ లాకెళ్ళిపోతారా మేడం? అదేగా మరి చెప్పేది. మీరు ఇలా మాట్లాడుతుంటే నేను ఇప్పుడే చచ్చిపోయేలా ఉన్నారా దేవుడు. రాంబాబు, అయ్యో, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి సార్? మా నాన్న కడుపులో సెల్ ఇరుక్కుపోయింది. ఇప్పుడు అది బయటికి ఎలా వస్తుందో ఏమో. మనల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు తగిన శిక్ష పడింది. మా నాన్న కూడా మోసం చేశారా? ఇందులో మీ అమ్మ కూడా ఉంది కదా. శిక్ష మా నాన్నకే పడాలెందుకు? వీళ్ళమ్మ కూడా ఏ రేడియోనో మింగిస్తే సరిపోతుంది. ముందు మీ నాన్న కడుపులో ఉన్న సెల్ ఫోన్ గురించి ఆలోచించండి. అవును, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో. మళ్ళీ ఫోన్ వచ్చింది. ఈసారి నేను మాట్లాడతాను. హలో, ఎవరు? మా అన్న ఫోన్ నుంచి నువ్వు మాట్లాడుతున్నావేంటి? మా అన్న నేను బుక్ చేసుకున్నాడా? చచ్చారా దేవుడా, అలా గుద్దావేంటి? చూడు, లేకపోతే ఆ సచ్చివాడు ఎలా మాట్లాడుతున్నాడో. అలాంటి రౌడీ వాళ్ళకి అలాంటి ఫోన్లే వస్తాయి మేడం. ఆ మింగేదేదో డీసెంట్ ఫోన్, ఇలాంటిది మింగొచ్చు కదా. ఇంకోసారి ట్రై చేద్దాం మేడం. ఏ వాడుకుంటున్నారా నాతో మీరు? రాంబాబు వచ్చారా? రండి, మీరొక్కరే తక్కువ అయ్యారని చూస్తున్నాం. ఇదేంటి రాంబాబుని ఇలా హాల్లో అడ్డంగా పడుకోబెట్టారు? చాలా ఘోరం జరిగిపోయింది సార్. అంటే అయ్యో రాంబాబు, నీకప్పుడే పైనుంచి పిలుపు వచ్చేసిందా? నీకంటే సీనియర్స్ ఎంతో మంది ఉన్నారు కదా, ఇంత చిన్న వయసులో నీకు పిలుపు రావడం ఏంటి? తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అయ్యో రాంబాబు, 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 ఆపండి సార్. అదేంటి మా బతికే ఉన్నాడు కదా, అదేంటి ఎలా చెప్పావు? అదే కాదు సార్,
నా కడుపులో అయ్యో నీ కడుపు వచ్చిందా అయ్యో అదేంటయ్యా అదేం పోయే కాలం అది కాదు సార్, నా కడుపులో ఒక్క నిమిషం ఇదిగో, ఫోన్ ఎవరో చేసినట్టున్నారు. నువ్వు ఒక్క నిమిషం, నువ్వు మళ్ళీ కంటిన్యూ చేద్దు కానీ. హలో హలో నా ఫోన్ కాదు, నీ ఫోన్ ఏమో చూసుకోమ్మా. నాది కూడా కాదు. ఆ, మరి సౌండ్ వచ్చింది కదా, ఎక్కడ దిండు కింద? రాంబాబు కడుపులో. ఆ, అంటే రాంబాబు సెల్ ఫోన్ కడుపుతో ఉన్నాడా? అవ్వా, అసలు ఏమైందమ్మా? సార్ జరిగిందంతా నేను చెప్తాను సార్. అసలు ఏం జరిగిందంటే నేను రోడ్డు మీద వస్తుంటే అది సార్ జరిగింది. అవ్వా, దీనికన్నా పోయినా బాగానే ఉండేది కదయ్యా. ఇది ఎక్కడ పరిస్థితి, దిక్కుమాల పరిస్థితి. అయ్యో రాంబాబు, అయ్యో రాంబాబు. ఆపండి సార్, ఆపండి. సెల్ ఫోన్ ఉంది నా కడుపులోనా మీ కడుపులోనా? నీ కడుపులోనే ఉందిలే, కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి మరి? అదే తెలియక ఇలా అడ్డంగా పడుకున్నాను కదా సార్. అయ్యో రాంబాబు. మిస్ అయిన నా ఫోన్ ని సిగ్నల్ ద్వారా ఎక్కడ ఉందో తెలుసుకున్నారా? ఏంటి, మాదాపూర్ ఏరియాలో ఉందా? సరే, నేను ఆ ఏరియాకి వెళ్ళి ట్రై చేస్తాను. నా సెల్ ఫోన్ ఎందుకు దొరకదో నేను చూస్తాను. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డ. నా జీవితంలో పెన్సిల్ మింగిన పిల్లల్ని చూశాను, తలపాలు మింగిన పిల్లల్ని చూశాను, పైసలు మింగిన పిల్లల్ని చూశాను, అంతేగాని ఇలా సెల్ ఫోన్ మింగిన వాళ్ళని నా జీవితంలో చూడలేదు. అరే, ఏమన్నా చిన్న చితక పిల్లాడా, తాడి చెట్టు అంటున్నాడు. ఎవరన్నా చెప్పుకుందామన్నా ఎంత రామోషి, సిగ్గు చెట్టు. రాంబాబు కడుపులో ఉన్న సెల్ ఫోన్ కి కాల్స్ వస్తూనే ఉన్నాయి. అసలు సెల్ నెంబర్ ఏంటో తెలుసుకుంటే గానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. మేడం, ఈసారి ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ చేసినోడిని ఈ నంబర్ ఏంటి అడిగితే అలా అడిగితే అవతల వాళ్ళకి అనుమానం వస్తుంది. సెల్ ఫోన్ రాంబాబు కడుపులో ఉందని చెప్పలేం కదా. నా కడుపులో ఉన్న సెల్ ఫోన్ బయటికి ఎలా రావాలని నేను ఆలోచిస్తుంటే ఆ నెంబర్ ఎలా కనుక్కోవాలని మీరు ఆలోచిస్తున్నారు. ఐడియా ఏంటని? కడుపులో ఉన్న సెల్ ఫోన్ తో అవుట్ గోయింగ్ కాల్ చేద్దాం, అప్పుడు నెంబర్ తెలిసిపోతుంది కదా. మీ ఐడియా సూపర్ సార్, కానీ అవుట్ గోయింగ్ కాల్ వెళ్తుందో లేదో. నీ తొక్కలో డౌట్ ఆపరా. ఇప్పుడు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు అవుట్ గోయింగ్ కాల్ కూడా ఉంటుంది కదా, చేద్దాం. సార్, మీ ఆలోచన సూపర్, ట్రై చేయండి. రాంబాబు, నువ్వు బట్టలు పిసే. సార్, ఏంటి సార్ అసహ్యంగా? అయ్యో, నన్ను అపార్థం చేసుకోకండి. అపారం చేసుకోకుండా ఎలా ఉంటావు సార్? మొన్న ఆ మధ్య మీరు చూడు పిల్లమా ఆపు, ఎదగోలా. నేను ఇప్పమన్నది బట్టలు మొత్తం కాదు, సెల్లు కనపడేలా చొక్కా ఒక్కటే. షర్ట్ విప్పితేనే కదా సెల్లు ఎక్కడుందో కనిపెట్టి అవుట్ గోయింగ్ కాల్ చేయగలిగేది. రాంబాబు, షర్ట్ ఇప్పు. తప్పదా సార్? ఏ, సెల్ ఫోన్ బయటకు రావద్దా? నోరు మూసుకుని ఆయన చెప్పినట్టు చెయ్యి. విప్పే. నువ్వు పవళించు నాయనా. ఊపిరి పీల్చు, వదులు, ఊపిరి వదులు. ఆ నొక్కడమేంటి సార్? సెల్ ఫోన్ తీసే వంకతో మీరు వేరే చేయట్లేదు కదా. నీ మొహం రా. ఇంత పెద్ద ఫోటోలో ఇంత సెల్ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టద్దు, మామూలు విషయం అనుకుంటున్నావా? పట్టేశా. ఏం సార్? సెల్ ఫోన్ రా. అబ్బో, చాలా దూరం ప్రయాణించిందయ్యో. సార్, ముందు నా నెంబర్ కి ట్రై చేయండి సార్. ఇదిగో, కళ్ళు మూసుకొని నెంబర్లు నొక్కడంలో నేను సిద్ధ వస్తుండే. సార్, మొన్న నేను యాక్ట్ చేసిన దానికి డబ్బులు ఇంకా రాలేదు. రాకపోవడం ఏంటమ్మా, 10 days ముందే చెక్ పంపానుగా. ఎలా నొక్కుతానో చూడు. హలో హలో, ఎవరు? ఈటీవీ అల్లరి అల్లరి సీరియల్ మేనేజర్ మాట్లాడుతున్నాను. ఈటీవీ అల్లరి అల్లరి సీరియల్ మేనేజర్ కి పోయింది. అల్లరి అల్లరి సీరియల్ అంటే కామెడీ సీరియల్. అవును మేడం, నేను రోజు చూస్తా. అందులో పొట్టాడు బాగా యాక్ట్ చేస్తాడు. అరే ఆపరా నీ ఓవర్ యాక్షన్. ఇక్కడ నా రియాక్షన్ చూడండి బాబు. నేను మళ్ళీ ట్రై చేస్తా. హలో హలో, ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా పాస్ పోసుకుంటున్నాను. మీ పేరు? లింగరాజు. సార్, ఏంటి సార్ రాంగ్ నెంబర్ చేస్తున్నారు? నా నెంబర్ కి చేయండి. సారీ, ఈసారి గురి తప్ప చూడు. సార్, రింగ్ అవుతుంది సార్. చూసారా, నా గురించి ఫ్యాన్సీ నెంబర్ సార్. వామ్మో, ఈ నెంబరా? ఇదో పెద్ద రౌడీ షీట్ ఉందమ్మా. ఆ మధ్య టీవీలో చూపించారు, పేపర్లో కూడా వేసారు తెలుసా? సార్, ఈ నెంబర్ గురించి పోలీసులు చెప్పేద్దామా? ఆ విషయం రౌడీ గాడికి తెలిస్తే నన్ను చంపేస్తాడు రా. అయ్యో, అదే కరెక్టే. వామ్మో, ఇప్పుడు ఏమిటి చేయటం? సార్, మీరు బాగా ఆలోచించుకోండి. ఈ లోపు నేను మా ఊరికి ఫోన్ చేసుకుంటాను. ఏంటి, నా కడుపులో ఉన్న ఫోన్ తోట? అవును సార్, అవుట్ గోయింగ్ ఫ్రీయే కదా. సారా
చేసుకో. థ్యాంక్ యూ సార్. హలో ఎవరు? నేను రా అప్పారావు బాలరాజునే. చెప్పరా. మన ఊరు ఎలా ఉందిరా? అన్నట్టు మీ పెద్ద ఉంది కదా, అది ఈనిందా? ఈనిందిరా బాబు. అవునా? అరే నేను 2 రోజుల ఊరికి వస్తున్నాను, నాకు ఒక గ్లాసు జున్ను పాలు ఉంచురా. బాలరాజు నాకు జున్ను పాలంటే ఇష్టం, తెప్పించవా? ఒరేయ్, 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 మా మేడం కూడా జున్ను పాలు కావాలంట, ఒక చెంబు ఎక్స్ట్రా ఉంచురా. అన్నట్టు ఆ వీనింది కదా, ఆ గడ్డి అది సరిగా తింటుంది కదా? బాగానే తింటుందిరా. అది సరే గాని మన ఊరి ప్రెసిడెంట్ గారి కూతురు శశికళ ఉంది కదా, ఆ అమ్మాయికి పెళ్లి అయిందా అవలేదా? తనకింకా కాలేదా? ఇంకా పెళ్లి అవలేదా? అది అంతేలేరా. ఓహో అది సరే గాని ఆ ప్రెసిడెంట్ గారి పెళ్ళం పంకజం ఉంది కదా, ఆవిడ ఆయనతోనే ఉంటుందా లేక రూట్ మార్చేసిందా? అలాంటిదే లేదు, వాళ్ళు ఇంకా కలిసే ఉంటున్నారు. సరే సర్లే, నేను మళ్ళీ 10 నిమిషాల్లో ఫోన్ చేస్తాను, ఉంటానే. 10 నిమిషాల తర్వాత? 10 నిమిషాల తర్వాత అంటే ఇక్కడ నాకు అవుట్ గోయింగ్ ఫ్రీ. ఉంటానే, బాయ్. థ్యాంక్స్ రాంబాబు గారు. థ్యాంక్స్ ఎందుకులేరా, నువ్వు మాట్లాడిన దానికి నీ జీతంలోంచి ఓ 200 కట్ చేస్తాను. లోపలికి వెళ్ళాలంటే భయంగా ఉంది. అవును, నాన్న సెలమింగి ఎన్ని తిప్పలు పడుతున్నాడో ఏంటో. మీ నాన్న ఆఫీస్ లో బాగా లంచాలు తింటాడా? ఎందుకలా అడిగావు? సెల్ ఫోన్ చాక్లెట్ మింగినట్టు చాలా ఈజీగా మింగేస్తాను. అదే అయి ఉంటుందిరా. అది సరే గాని ఒకవేళ మీ నాన్న కడుపులో ఆ సెల్ పర్మనెంట్ గా ఉండిపోతే పరిస్థితి ఏంటి? ఒరే ఒరే ఒరే, లోపల చిత్ర విచిత్రాలు జరుగుతుంటే మీరు ఇక్కడేం చేస్తున్నారా? ఎరా ఇప్పుడు అమెరికాలో రాత్రి 3 అయిందా టైము? ఇక్కడ మధ్యాహ్నం 3 అయిందిరా. భలే విచిత్రంగా ఉంటుంది కదా. అక్కడేమో మంచు ఓ కురుస్తూ ఉంటుంది, ఇక్కడేమో ఎండలు మండిపోతున్నాయి. అవును రే, ట్రంప్ ఎలా ఉన్నాడు? మీరేం కంగారు పడకండి, మీ నాన్న కత్తులు మింగిన అరిగించుకుంటాడు. ఈ టైంలో ఇలాంటి జోకులు అవసరమా? నాకు ఏడుపు వస్తుంది. ఇందాక ఛార్జింగ్ లేక సెల్ ఆఫ్ అయిపోయింది. నువ్వు ఎక్కడున్నావో చెప్పు. అన్నా నువ్వు 1 కోటి రూపాయలు తీసుకోవడానికి వస్తున్నావా? సెల్ ఫోన్ పోతే పోయింది, 1 కోటి రూపాయలు మిగిలి.